ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనే చర్చ కంటే పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి అసెంబ్లీలో అడుగు పెడతారా అనే చర్చే జన సైనికులలో జోరుగా జరుగుతోంది. జనసేనాని వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గతంలోలానే 2 చోట్ల పోటీ చేస్తారా? ఒకే స్థానానికి గురి పెడతారా? పవన్ పోటీ ఎక్కడ? పీకే మనసులో ఏముంది? ఇదే ఇప్పుడు జన సైనికులను పీకుతున్న ప్రశ్న. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, నిధుల సమీకరణ, ప్రచార వ్యూహాలపై కార్యాచరణ రూపొందిస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, పవర్ సొంతం చేసుకోవాలని టీడీపీ పావులు కదుపుతున్నాయి. ఈ 2 పార్టీలు కాకుండా ఈసారి జనసేన పార్టీపై అందరి చూపు ఉంది. 2014లో పార్టీ పెట్టినప్పటికీ అప్పటి పరిస్థితుల రీత్యా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు పవన్. 2019కి వచ్చే నాటికి కూటమి నుంచి బయటకొచ్చి సొంతగా పోటీ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా గెలుపు బాట పట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అస్త్ర శస్త్రాలను పవన్ సిద్ధం చేశారని టాక్. 2024 ఎన్నికల్లో 98% స్ట్రైక్ రేటు జనసేన పార్టీ కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని, వైసీపీని చిత్తుగా ఓడిస్తామని పదే చెప్తున్నారు పవన్. పొత్తుల భాగంగా సీట్ల పంపకం, పార్టీ పోటీ చేసే స్థానాలపై కూడా పవన్ ఓ క్లారిటీకి వచ్చేస్తారు. ఇదంతా ఇలా ఉంటే ఇంతకీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేక 2019 మాదిరిగా 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తారా అనే దానిపై అటు జనసేన పార్టీతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. జనసేన నేతలు ఎవరికి వారు తమ అధినేత తమ జిల్లా నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపొందడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ను గెలిపించి తీరుతామని చెప్తున్నారు. అభిమానులు శపథాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం చెప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పిఠాపురం లేదా కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి ఉంది. అలాగే తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలని అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ను కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గాజువాక, భీమవరం నియోజకవర్గాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. పవన్ మొండితనం తెలిసిన వారు ఆయన్ను ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. గతంలో జరిగిన తప్పులు జరగకుండా గెలుపు బాట పట్టేందుకు కావాల్సిన అన్ని రకాల అస్త్ర శస్త్రాలను పవన్ సిద్ధం చేశారని టాక్. ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసిన పవన్ కు ఈసారి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకు మళ్లడంతో పాటు రఘురామకృష్ణరాజు కూడా తోడు కాబోతున్నారు. కాపు, క్షత్రియ ఓటు బ్యాంకు అధికంగా ఉండే భీమవరంలో ఈసారి పవన్ విజయం సునాయాసమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో అంటూ కితాబిచ్చారు. గతంలో పోటీ చేసిన సినీ హీరో మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తానని అంటున్నారని, కానీ నేను రియల్ లైఫ్ హీరోని నిలబెడుతున్నానని గంధి శ్రీనివాస్ ను ప్రజలకు పరిచయం చేశారు. అతనికి మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు. అంటే అధికార పార్టీ భీమవరంలో తమ ప్రత్యర్థి భీమ్లా నాయక్ అని ఫిక్స్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా ఆయన ధృవీకరించలేదు. మొత్తానికి ఎన్ని సీట్లలో పోటీ చేసినా స్ట్రైక్ రేట్ మాత్రం 98% ఉండాలంటున్న జనసేన అధినేత ఏ నియోజకవర్గం నుంచి విహంగ వీక్షణం చేయబోతున్నారు? ఆయన మనసులో ఉన్న ఆ హాట్ సీట్ ఏంటనేది మరో 2-3 రోజుల్లోనే తేలిపోనుంది.